తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్ భారీగా పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వం తమ నేతలపై అక్రమ కేసులు పెట్టడానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శుక్రవారం ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసనలకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ కీలక నేతలతో పాటు పార్టీ శ్రేణులు భారీగా నిరసనకు హాజరవనున్నారు. ఈ నిరసన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలను వారి ఇళ్ల నుంచి అరెస్ట్ చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. కాగా గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, హరీష్ రావు, పల్ల రాజేశ్వర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కౌశిక్ రెడ్డికి అర్ధరాత్రి నాంపల్లి కోర్టు బెయిల్ ఇవ్వగా హరీష్ రావు, పల్ల రామేశ్వర్ రెడ్డిలను పోలీసులు సాయంత్రం విడుదల చేశారు. తెలంగాణ భవన్ కు చేరుకున్న కేటీఆర్ భారీగా పోలీసులు బీఆర్ఎస్ హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలను, నేతలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. మరోపక్క తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుగా తెలంగాణ భవన్ కు చేరుకొని ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు వెళ్లాల్సి ఉంది. ఏడాది పాలనలో 55,000 ఉద్యోగాలను భర్తీ చేశాం సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఏడాది పాలనలో 55,000 ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏడాది పాలనపై కాంగ్రెస్ ప్రజా విజయోత్సవాలను నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఏడాది పాలనలో 55,000 ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రాలు ఉన్నాయా అని వ్యాఖ్యానించారు. గ్రూప్ 4 నియామకాలతోని మొదటి సంవత్సరంలో 55,143 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి ఇంక్లూడింగ్ మీ డిపార్ట్మెంట్ లో కారుణ్య నియామకాలే కాకుండా 113 మంది మీ ట్రాన్స్పోర్ట్ లో ఆఫీసర్స్ నియామకంలో 97 మంది నియామక పత్రాలు మీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంకి వచ్చి నేను ఇచ్చిన వాటితో సహా ఈ రోజు 55,143 ఉద్యోగాలు ఈ రోజు మేము ఇచ్చినాం. ఎల్బీ స్టేడియంలో ఇచ్చినాం, పెద్దపల్లిలో ఇచ్చినాం, ఇక్కడ అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ పట్టాలు ఇచ్చినాం. ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందా అని నేను అడుగుతున్నాను. తెలంగాణ రాజకీయం గరం గరం. అధికార ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలు, అవినీతి అక్రమాలంటూ దుమ్మెత్తి పోసుకుంటున్న వైనం. వేడి రాజేష్ అన్న ఫార్ములా, వీరేష్ అమృత్ చందర్ల వ్యవహారం. ఈ రేస్కు చెల్లింపులు, కేటీఆర్ పై కేసు విచారణకు గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం. అమృత్ చందర్లపై కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదు. తాజాగా వేడి పెంచుతున్న ఫోన్ ట్యాపింగ్. కలెక్టర్ పై దాడి ఘటనతో ముదురుతున్న రాజకీయ యుద్ధం. హరీష్ రావును అరెస్ట్ చేయొద్దు, ఫోన్ ట్యాపింగ్ చేయించారనే ఆరోపణపై పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో హరీష్ రావును అరెస్ట్ చేయలేదని, కేసును యథావిధిగా దర్యాప్తు చేసుకోవచ్చని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్ హరీష్ రావుకు సూచించింది. హరీష్ రావుపై కేసు పెట్టిన ఫిర్యాదుదారు చక్రధర్ గౌడ్ వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక అక్రమంగా క్రిమినల్ కేసులో ఇరికించడంతో పాటు తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. అల్లు అర్జున్ పై కేసు నమోదు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన నేపథ్యంలో సినీ నటుడు అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన, అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది పైన భారత న్యాయ సంహితలోని సెక్షన్ 105 అంటే వట్టి నాన్ అవైలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ యాక్షన్స్ యాదవ్ తెలిపారు. ఇతర కేసులో నేరం రుజువైతే గరిష్టంగా 10 ఏళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. గతంలో సల్మాన్ ఖాన్ పై పెట్టిన ఐసీపీ 304 సెక్షన్ బిఎన్ఎస్ లోని సెక్షన్ 105తో సమానం. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య 70mm థియేటర్ లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో